ప్రజారంజకమైన మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో విడుదల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టోని చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా ఉందని రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ అన్నారు. కాకినాడలో ప్రభాకర్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి కటకంశెట్టి వెంకట ప్రభాకర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వైసీపీ పాలనలో విసిగిపోయిన అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉందని, రాష్ట్ర ప్రగతితో పాటు వివిధ సంక్షేమ పథకాలతో అందరినీ ఆకట్టుకునేలా ఉందన్నారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడన్నారు. రాష్ట్రంలో కూటమికి రోజురోజుకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడంతో వైసీపీ నాయకుల్లో గుండెల్లో గుబులు పట్టుకుందని, ఖచ్చితంగా రాష్ట్రంలో ఏర్పడబోయేది కూటమి ప్రభుత్వమే అని కటకంశెట్టి వెంకట ప్రభాకర్ తెలియజేశారు. వైసీపీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు అసత్య ఆరోపణలు ప్రచారాలు చేసినా ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కరప అధ్యక్షుడు దేవు వెంకన్న, మఠ ప్రకాష్ గౌడ్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కొలబత్తుల అప్పారావు, కార్లపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, కొండ వినాయక, కరప మాజీ ఎంపీపీ శ్రీనివాస్, గుడాల లావరాజు, మాజీ ఎంపీటీసీ గేసాల శ్రీను, ఎజ్జల బాజీ, మహేష్, తాతారావు, మార్కండేయులు, బచ్చల కామేష్, గుబ్బల బాలాజీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇంకా రాక్షస పాలన పోవడానికి 10-12 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. రాముడి పాలన వస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. ఇక్కడ పంతం నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గిస్తున్నాం మేము అందరం కలిపి. ఖచ్చితంగా మరి ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి కూడా అందరికీ న్యాయం జరిగేటట్టు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అదేవిధంగా మొదటి సంతకం డిఎస్సి మీద మరి తొలి సంతకం పెడతానని చెప్పి యువతను ఎంతో ఎంకరేజ్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అయితే కాదు, మహిళలకు బస్సు ప్రయాణాలు అయితే కాదు, ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండిన మహిళకి 1500 రూపాయలు నెలకు చొప్పున అలా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో అద్భుతమైన మేనిఫెస్టో. మరి ఈ ప్రపంచంలోనే, ఈ దేశంలోనే అటువంటి మేనిఫెస్టో లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలందరూ ఆకర్షితులయ్యారు. 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి మరి ఈ రోజు కైవసం చేసుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ మేనిఫెస్టోకి ఆకర్షితులై వచ్చిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే మా జయం అని చెప్పి ఇక్కడ ఉప్పలంక సోదరులు కూడా, మత్స్యకారులకు కూడా మరి 20,000 రూపాయలు మరి ప్రకటించినందుకు కూడా వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే బాటలో ఈ మేనిఫెస్టో రిలీజ్ అయినందుకు మరి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాము. మరి రానున్న రోజులు రామరాజ్యం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. జూన్ 6వ తారీఖుని నారా చంద్రబాబు నాయుడు అని నేను అని చెప్పి మనం అందరం కూడా మాట వింటున్నాం అని చెప్పి మీ అందరికీ కూడా హామీగా నేను ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.